ఏమయ్యా వింటున్నారా? ఎప్పుడన్నా నీకెంతో సమీపస్తుల్ని దూరం చేస్తే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అంటే నిన్ను మళ్ళీ సింగిల్గా చేయాల్సిందే దేవుడు. సరే, నువ్వు సింగిల్గా రమ్మంటే ఏం లోతుని ఎంటేసుకొని వచ్చాడు ఎవరు? అబ్రహాం. నువ్వు సింగిల్గా రావాయి అంటే మళ్ళీ తోకం తగిలించుకొని వచ్చా. సరే చూడు, ఆ తోక వ్యవహారం చూడని కనాను ప్రాంతంలో లోతుకి అబ్రహాముకి వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లు గొడవ వచ్చేటట్టు పరిస్థితి చూపించి అబ్రహాం నోరు తెలిసి, అబ్రహామే ఈ దేశం నీ ఎదుట ఉంది కదా, పోరా, నీకు ఇష్టం వచ్చిన చోటుకు పోరా బాబా, నీకు దండం పెడతాను, నువ్వు పోయే దిక్కుకు నేను రాను అని ఆయన నోటితో ఆయనే పంపించాల్సి వచ్చింది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత మళ్ళా దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై, మళ్ళా చూడు, నీవు చూచి ఈ దేశం అంతటిని నీకును నీ సంతానముకు నిత్య స్వాస్థ్యముగా నేను ఇస్తాను. ఎప్పుడు? లోతు ఉన్నప్పుడా? లోతు పోయినప్పుడా? సింగిల్గా చేస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను ఒంటరిగా నిలబెట్టాడు. నలుగురికి నువ్వు నచ్చట్లేదు, అందరూ నిన్ను ఏకాకిం చేశారు, లేకపోతే నువ్వు నా అని కలిగి ఉన్న నీడను కోల్పోయి విధవరాలి అయ్యావు, లేకపోతే నువ్వేదో సింగిల్ పర్సన్ అయిపోయావు అంటే డోంట్ వరీ. నీ పట్ల దేవునికున్న ఉద్దేశం నెరవేరాలి అంటే కొన్నిసార్లు నిన్ను దేవుడు ఆ విధంగా చేయక తప్పనిసరి పరిస్థితి.